శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ సద్గురు సదానంద శివయోగి మహారాజ్ జీవిత చరిత్ర 6వ భాగం. హనుమంతప్ప వ్యాపారం పెద్ద స్థాయిలో జరుగుతున్నది. ఇంతలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామ పట్వారి దేశ్ముఖ్ సర్పంచ్గా, హనుమంతప్ప గారు వైస్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. తర్వాత సహకార సంఘం ఎన్నికల్లో హనుమంతప్ప డైరెక్టర్గా ఎన్నికై వైస్ చైర్మన్ పదవిని చేపట్టారు. హనుమంతప్ప గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. చుట్టుపక్కల గ్రామాల్లోనూ వీరి గౌరవం, నడవడిక అందరికీ ఆదర్శమయమయ్యాయి. మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. వయసు పెరిగినందున మహారాజ్ బాబూరావు హనుమంతప్పని సర్పంచ్గా ఉండమని కోరారు. ఈ విధంగా హనుమంతప్పని ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకున్నారు. హనుమంతప్ప గెలిచిన తర్వాత గ్రామంలో ప్రతిరోజు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ గ్రామ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి ముందుకు నడిపించారు. తన సేవాభావం, నిజాయితీ, కర్తవ్యనిష్టతో ప్రజలకు విశ్వాసాన్ని కలిగించి ఆదర్శ నాయకుడుగా నిలిచారు. సద్గురు సదానంద శివయోగి మహారాజ్కి జై.